అది వసంతకాలం. హాలిడేస్లో తన సొంత ఊరికి వెళ్ళింది మిహి. తనకి తన ఊరంటే చాలా ఇష్టం. హాయ్, నా పేరు మిహి. నాకు మా ఊరంటే చాలా ఇష్టం. హాలిడేస్లో మా ఊరికి వచ్చి మేము చాలా ఎంజాయ్ చేస్తాం. పచ్చని పొలాలు, మట్టి వాసన అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా మా నాన్నగారితో అప్పుడప్పుడు పొలంకి వెళ్తాను. అయితే ఒకరోజు మా నాన్నగారితో నేను అన్నాను, నాన్న నేను పొలం చూడాలి అని. మా నాన్నగారు తనతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. నేను మా నాన్నగారికి పొలం పనుల్లో సాయం చేస్తూ కూడా ఉంటా. త్వరగా భోజనం చేయి మిహి, అక్కడ ఒక కాలువ ఉంది, ఆ కాలువ చూద్దు గాని అని మా నాన్నగారు అన్నారు. మా నాన్నగారు చెప్పడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు కాలువలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి, నువ్వు వెళ్ళి ఆడుకోవచ్చు. మా నాన్నగారు అలా చెప్పడంతో నాకు చాలా సంతోషం వేసింది. నేను కాలువ దగ్గరికి వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది. కాలువలో చాలాసేపు ఆడుకున్నాను. కాలువలో చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న శంఖాలు, రంగురంగు రాళ్ళు ఎన్నో దొరికాయి. అప్పుడు హఠాత్తుగా నా కాళ్ళకి ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. ఏమిటని కిందికి వంగి చూసేసరికి ఒక ఉంగరం దొరికింది. నాకు ఆ ఉంగరం చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ దగ్గరికి పరిగెత్తాను. మా అమ్మకి చూపించాను. మా అమ్మ చాలా సంతోషించింది ఆ ఉంగరం చూసి. రాత్రి కూడా ఆ ఉంగరం పెట్టుకునే పడుకున్నాను. పడుకున్నాక కొంతసేపటికి నిద్రలో నాకు ఒక కల వచ్చింది. నేను చేతికి పెట్టుకున్న ఉంగరం మెరుస్తుంది. దాని చుట్టూ ప్రకాశవంతమైన కాంతి వస్తుంది. ఓ వావ్, చాలా షైనింగ్ లైట్స్. కలలో నేను డ్రాయింగ్ చేస్తూ ఉంటే పెన్సిల్ దానికదే డ్రాయింగ్ వేస్తూ ఉంది. చాలా మ్యాజిక్గా అనిపించింది. నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఇంతలో ఉలిక్కిపడి లేచా. ఆ ఉంగరాన్ని చూసి దీనికి నిజంగా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయా అని అనుకున్నాను. వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చిన కళ మొత్తం చెప్పాను. అప్పుడు మా అమ్మ అంది, రాత్రి ఆ రింగ్ గురించి ఆలోచించుకుంటూ పడుకున్నావు కదా, అందుకే అలా వచ్చింది కళ అని. కానీ ఆ మ్యాజిక్ కళ నిజమైతే బాగుండమ్మా అని అన్నాను. అది నిజం కాదు బుజ్జమ్మ, కళ అని అంది. వెంటనే పరుగున మా నాన్న దగ్గరికి వెళ్ళి రాత్రి వచ్చిన కళ గురించి మొత్తం చెప్పాను. మా నాన్నగారు కూడా మా అమ్మలాగే అదే మాట అన్నారు. ఆ ఉంగరాన్ని చూస్తూ దీనికి నిజంగా మ్యాజిక్ పవర్స్ ఉంటే బాగుండు, నాకు వచ్చిన కళ నిజమైతే బాగుండు, ఇంచక్క హోంవర్క్స్ అన్నీ మ్యాజిక్ రింగే చేసేస్తుంది కదా అని అనుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత అర్థమైంది అది కేవలం కళ మాత్రమే అని, నిజం కాదని. నేను ఇంత విచిత్రంగా ఆలోచించాను అని అనుకొని నాకు నేనే నవ్వుకున్నాను. ఎప్పటిలాగే నాన్నకు సాయం చేయడానికి పొలం దగ్గరికి వెళ్ళాను. ఇది నాకు వచ్చిన మ్యాజిక్ రింగ్ కళ.